హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ దేశీ వంటలు. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్తో గులాబ్ జామున్లు ఎలా తయారో చూపిస్తాను. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 150 గ్రామ్స్ అయితే ఉంటుంది. 2 ప్యాకెట్స్ మీద 300 గ్రామ్స్ అయితే ఉంటుంది. దీనికి మిల్క్ వచ్చేసి మనకి నియర్లీ 150 ml మిల్క్ అయితే కంపల్సరీ పడతాయి. నేను ఇప్పుడు తీసుకున్న గ్లాస్తో నాకు 2 గ్లాసెస్ పట్టాయి, అంటే 150 ml కంపల్సరీ పట్టింది మంచిగా డో ప్రిపేర్ చేసుకోవడానికి. డో ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం కొంచెం మిల్క్ మాత్రమే వేసి ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే ఒకేసారి పోసేస్తే మనకి గులాబ్ జామున్ మిక్స్ అయితే జార్ అయిపోతుంది, లేకపోతే గట్టిగా అయిపోవడం, లేకపోతే లూజ్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి పిండిని మసాజ్ చేసుకుంటూ ఇలా డోలో ప్రిపేర్ చేసుకోండి. మరీ గట్టిగా కాదు, కొంచెం మెత్తగా ఉండేలాగా, సాఫ్ట్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ కానీ గీ కానీ తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే తయారు చేసుకోండి. అన్ని బాల్స్ ఇలా తయారు చేసేసుకునే లోపు మనం షుగర్ సిరప్ కూడా తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో నేనైతే 2 ప్యాకెట్స్ మీద 1.5 kg అయితే పడుతుంది. ప్రజెంట్ అయితే నేను 1 kg వేస్తున్నాను. ఒక బ్యాచ్ చేసి నేను చూపిస్తాను మీకు. మీకు వీడియోలో చూపిస్తున్నవి గ్లాస్తో నేను 2.5 గ్లాసెస్ నాకు షుగర్ వేసాను, అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. మీకు ఇంకా షుగర్ సిరప్ లైట్గా కావాలి అని అనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకొని ఇలాగా షుగర్ అంతా కరిగేలాగా ఫస్ట్ అయితే ఇలా తిప్పుకోండి. అలా వదిలేయకండి, అలా వదిలేస్తే కింద గడ్డగట్టేస్తుంది. సో అలా షుగర్ సిరప్ని తిప్పుకుంటూనే ఉండాలి, మనకి ఫాస్ట్గా వస్తుంది పాకం. వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ తీగ పాకం వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి. బాగా హెవీ అవ్వకూడదు, లైట్ తీగ పాకం మనకి జస్ట్ వేళ్ళకి అలా అంటుకుంటుంది అంటే తీసేసుకోవచ్చు, పక్కన పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వేరే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని తయారు చేసుకున్న గులాబ్ జామున్లు అయితే ఫ్రై చేసేసుకుందాము. మీకు సరిపడిన ఆయిల్ తీసుకుని ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే హీట్ అవ్వాలి, మరీ ఓవర్ హీట్ అవ్వకూడదు. లైట్గా హీట్ అయినంత వరకు చూసుకుని మీరు వేసేసుకోండి. ఎక్కువ హీట్ అయ్యాయంటే మాడిపోతే పైన ఉడుకుతాయి కానీ లోపల ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా పెట్టుకుని అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ తీసుకున్న వీటిని షుగర్ సిరప్లో వేడివేడిగా ఉండగానే షుగర్ సిరప్లో వేసేసుకుని ఒక 1 or 2 hours పక్కన పెట్టుకోండి, ఆర్ 6 hours అలా ఒక పూట అయితే ఇంకా మనకి షుగర్ సిరప్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నేనైతే నైట్ అంతా ఉంచేస్తాను అలా, అప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, చాలా బాగుంటుంది, చాలా జ్యూసీగా వస్తుంది. 1-2 గులాబ్ జామున్స్ మనకి క్రాక్స్ అయితే కంపల్సరీ వస్తాయి. మీరు క్రాక్స్ రాకుండా చేసుకోవాలంటే మనం డౌ ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి అండ్ మనం ఎలా బాల్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దానివల్ల మనకి క్రాక్స్ అనేది వస్తూ ఉంటుంది, కొంచెం పిండి గట్టిగా అయినా లూజ్ అయినా సరే క్రాక్స్ అయితే కంపల్సరీ 1 or 2 వస్తుంది. సో చూసారు కదా, బ్రౌన్ కలర్లో భలే ఉన్నాయి. సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. నేను పక్కనైతే పెట్టేస్తున్నాను ఒక 2 hours, తర్వాత మీకు చూపిస్తాను. ఆఫ్టర్ 2 hours ఓపెన్ చేసి చూసారు కదా, ఆ షుగర్ సిరప్ అంతా అబ్జార్బ్ అయ్యి చక్కగా గులాబ్ జామున్ అయితే కొంచెం ఉబ్బాయి. ఇలా ఉన్నప్పుడే కొంచెం టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. లేదా మీరు కూడా వేరే ఏమైనా టిప్స్ యూస్ చేసి చేస్తున్నారా అయితే నాకు కామెంట్స్లో చెప్పండి మీరు ఎలా చేస్తారో. ఆఫ్టర్ నేనైతే 2 hours తర్వాత తీసాను, ఇంతవరకు అబ్జర్వ్ అయింది, లోపల చూసారు కదా ఎంత జ్యూసీగా కనిపిస్తుందో. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ బాయ్.